వనకం సలాం దిస్ ఇస్ యాస్త్రేని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి బ్లైండ్ ఫోల్డ్ ఈటింగ్ ఛాలెంజ్. ఈ రోజు అయితే డిఫరెంట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. బ్లైండ్ ఫోల్డ్ ఈటింగ్ ఛాలెంజ్లో ఏమేమి ఫుడ్ ఉన్నాయో తెలుసా? మోమోస్ విత్ నూడిల్స్. వావ్, మోమోస్ అయితే ఎంత బాగుంటాయి. ఇప్పటిదాకా నేను మధ్యలో ఇద్దరం కొట్టుకున్న మోమోస్ కోసం. ఈ రోజు అయితే క్రేజీ ఉంటుంది ఈటింగ్ ఛాలెంజ్. అయితే అసలు ఎలా ఉండబోతుంది, మేము ఎలా తింటాం అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. మేమైతే ఈ రోజు ఈ ఫుడ్ ని కళ్ళకు గంటలు కట్టుకొని అయితే తినబోతున్నాం. ఎలా తింటామో చూసేద్దామా? చూద్దాం. ఈ రోజు అయితే గెలిచిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటది. నేను విన్ అయితే మా చెల్లి నాకు గిఫ్ట్ ఇస్తుంది, తను విన్ అయితే నేను మా చెల్లి గిఫ్ట్ ఇస్తా. ఎందుకంటే ఈరోజు కొంచెం కొత్తగా చేస్తున్నాం కదా, మనం కూడా రెగ్యులర్ గా పనిష్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అసలు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అనేది లాస్ట్ లో చూడండి, ఓకేనా? ఓకే, మరి మనం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మనం కళ్ళకు గంటలు కట్టుకొని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మేమైతే కళ్ళకైతే గంటలు కట్టేసుకున్నాం. మా చెల్లికి ఏది ఏడున్నవి ఇవన్నీ ఇవన్నీ 9. కరెక్ట్ చెప్పు. 9. ఇప్పుడు చెప్పు. 2. అమ్మా, ఇవన్నీ 3. ఇవన్నీ 4. ఇవన్నీ 6. అన్ని అమ్మి కళ్ళు కనబడుతున్నాయి, కావాలని చెప్తుంది. ఓకే, డన్. నువ్వు కట్టుకున్నా ఫస్ట్? కనబడతలేదు కదా నీకు? కనబడతలే చిన్న, అస్సలు టైట్ కట్టినావు కదా అమ్మి. ఓకే, డన్. స్టార్ట్ చేయి. ఓకే, స్టార్ట్ చేయి ఎంతసేపు? ఓకే, స్టార్ట్ చేస్తున్నా చిన్న. నీ చేతి ఎక్కడ ఉంది? ఇక్కడ పెట్టుకో ఫస్ట్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అంతుందా? అసలు ఏడ ముంచుతుందా? మోమోస్ అయితే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. నేను ఏడ పెడుతున్నా నాకు అదేనా? మోమోస్ అనేవి మోమోస్ అన్ని చట్నీనేనా? చట్నీ అద్దుకుంటుంది ఏంటి? ఎన్నో పెడుతున్నా. నీ కళ్ళకి గంటలు ఉన్నాయా? చూస్తాయేమో. అమ్మో, దొంగ లేదా చిట్టక్క. అబ్బా, కళ్ళు ఉట్టుకోవచ్చున్నాయి. నాకు నువ్వు చేంజ్ చేస్తున్నావు అనిపిస్తుంది. లేదు చిట్టి, అసలు చట్నీ ఉందా ఇంకా? ఉందిలే.
ఏంటి నా మొమ్మస్ అయిపోతాను లేవు. బా అయిపోయామయ్యా. ఏంటండి వచ్చిన మళ్ళా తింటున్నాం. మొత్తం కింద పడిపోతున్నాయి ఇవి. మంచిగా తిను. చిన్న నువ్వు ప్లేట్లో వేసినావా? కళ్ళు కనబడుతున్నాయి నీకు? అయిపోయినాయి దొంగ. డన్. నిజంగా తిన్నావా ఆమె? చిట్టి నిజంగా తిన్నా చిట్టి. నేను కొంచెం కూడా తింటానా? మేము వస్తున్నాం, మేము ఇంత టైట్ ఏం చిట్టి ఇంత టైట్ దగ్గర కళ్ళు పడ్డదా? కనిపిస్తలే. ఇది కొంచెం కూడా తినలేనా? బాగుంది. నేనే విన్నర్. అదేంటది? నేను విన్నర్ అయిపోయినా ఇవాళ. వద్దు కానీ గిఫ్ట్ ఎవరు నువ్వు? ఏంటి ఫాస్ట్ కంప్లీట్ చేసినావు మరి? గిఫ్ట్ కోసం. గిఫ్ట్ కోసమా? అమ్మా అమ్మా దొంగది గిఫ్ట్ కోసం అని ఫాస్ట్ అంట. రోజు పనిష్మెంట్ అనేసి ఓడిపోతుంది. ఇప్పుడు గిఫ్ట్ అనేసరికి గెలిచింది చూడండి. ఫస్ట్ టైం కదా నాకు గిఫ్ట్ ఇవ్వడం, అంటే గిఫ్ట్స్ పెట్టుకోవడం. మేము ఛాలెంజ్లో మమ్మీ వాళ్ళకి మనీ అట్లా అన్ని ఇచ్చేసి, కానీ మా ఇద్దరల్లా ఏం లేదు, ఎప్పుడు పనిష్మెంట్లే. ఇప్పుడు గిఫ్ట్ అని చెప్పేసరికి చూసిన ఎంత ఫాస్ట్ తినేసిందో. అమ్మా తగ్గేదేలే. తగ్గకు. చీటింగ్ అయితే ఏం చేయలేదుగా? ఏ లేదు చిట్టి, నేను చీటింగ్ చేస్తున్నా. నో వే. నేనే ఒకసారి నూడిల్స్ వేసిన ఇంకా నీకు లాస్ట్ లో అయిపోయిన 7 కిలో వచ్చిందని నేను చూస్తున్నా. సో ఫ్రెండ్స్ మా చెల్లి అయితే విన్ అయింది. అసలు గ్రేట్ నిజంగా. చాలా రోజుల తర్వాత విన్ అయింది. అది కూడా గిఫ్ట్ అని చెప్తే విన్ అయింది, లేకుంటే ఏమైనా అవుతుంది. అబ్బా ఇంత ముందు దాంట్లో విన్ కాలేనా? ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి రోజు నేను గెలిచిన. అబ్బా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. అవునా? సరే. సో ఫ్రెండ్స్ మా చెల్లి అయితే విన్ అయింది కాబట్టి నేనైతే తనకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, స్పెషల్ గిఫ్ట్. అదేంటనేది మీరు చూసేయండి. ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్లో అయితే మా చెల్లి విన్ అయింది. చాలా రోజుల తర్వాత మా చెల్లితోటి ఛాలెంజ్ చేసిన, తనే విన్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తనే విన్ అయింది. తనకైతే మనము ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇద్దాం. తన ఫేవరెట్ ఐటమ్ అయితే కొనుక్కొచ్చిన నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి. మా చెల్లికి కూడా తెలీదు అసలు అదేంటనేది. గిఫ్ట్ అనేసరికి లప్ప లప్ప తినేసి గెలిచింది చూసిరా. సరే ఇప్పుడు మా చెల్లికి అయితే గిఫ్ట్ ఇచ్చేద్దాం. మీరు కూడా తను ఓపెన్ చేసిన తర్వాతనే చూడండి, చెప్పండి నేను. ఓకేనా? ఓకే చూపిస్తున్నా. ఇదిగోండి గిఫ్ట్. ఇదేంటనేది మీరు ఓపెన్ చేయకుండా ముందే గెస్ చేసి కామెంట్ చేయండి. ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం. తీసుకొచ్చి నన్ను గిఫ్ట్ ఇస్తున్నా. నీ కళ్ళు కనబడుతున్నాయి. ఏంటది? ఏంటో తెలుసా? ఇదా చాక్లెట్. అంత సీన్లో చాక్లెట్ కాదు. ఇంకా ఓపెన్ చాక్లెట్ కాదు. పైకి పెట్టి ఓపెన్ చేయి. పైకి పెట్టా. చాక్లెట్ కాదు.
చాక్లెట్. మా చెల్లికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం కూడా ఫుల్గా తింటాం డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే. కాకపోతే తను ప్లెయిన్ చాక్లెట్స్ ఎక్కువ తింటుంది, నేనైతే దానిలో ఆల్మండ్స్ సిల్క్ అవి ఉంటాయి కదా అవి ఎక్కువ తింటాను. మా చెల్లి ఓన్లీ ప్లెయిన్ ఉంటుంది కదా చాక్లెట్లో తింటుంది. అందుకే తన కోసం నేను ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే కొనుక్కొచ్చా. ఇటు అయిపోయి నాకు ఇచ్చేసిన నేను ముట్టుకోవద్దు. నాకు కూడా కొంచెం ఇవ్వాలి మరి. లేదు లేదు ఎందుకు తిను, ఇంకా ఓపెన్ చేసి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తిన్నావా? ఓపెన్ చేస్తున్నా. నేనైతే కొంచెం కూడా నేను ప్లీజ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను తినాలా? నీకే చెప్తా నేను. నీకే ఇచ్చిన, కాకపోతే నాకు కూడా కొంచెం ఇయ్యాలిగా చిన్న. ఎందుకు తినలేదు? బాగుందా? హ్యాపీనా? గెలిచినందుకు చాక్లెట్ కొని ఇచ్చిన గైస్. నేను గెలిస్తే తనేం కొనిస్తా చూద్దాం. నేనా రూపాయి చాక్లెట్ చాక్లెట్ చూస్తే టెంప్ట్ అయిపోతాం చిన్న. సరే తీసుకోరుగా వేస్ట్ వల్ల. నీకు ఇచ్చినంత మాత్రం నాకు ఇవ్వవా? పోనీ పాపం చిన్న పిల్ల కదా, వదిలేద్దాం. ఈసారి మా అక్క కలిసినప్పుడు ₹1 చాక్లెట్ ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తా. అలాగొట్టేసి అప్పుడు అంతే మరి. ₹1 చాక్లెట్ మస్తు నీకు. ఓకే అన్నది. అట్లా వచ్చేస్తుంది ఒకేసారి. ఓకే, ఈ రోజు నుంచి నేనే విన్నర్ అవుతా. ఎందుకు చాక్లెట్లు రోజు ఇస్తా అనుకుంటున్నావా? లేదు, ఒకటే రోజు కానీ పనిష్మెంట్ నీకు ఇద్దామని డిసైడ్ వచ్చా. అబ్బా, కంబ్యాక్ ఇచ్చింది మా చెల్లి. మళ్ళీ చూద్దాం ఇప్పటి నుంచి ఎట్లుంటుందో. ఛాలెంజెస్ తగ్గేదేలేనా? సో ఫ్రెండ్స్, నేనైతే మా చెల్లి విన్ అయినందుకు చాక్లెట్ అయితే కొనిచ్చిన. మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఆ చెల్లెలతోటి ఛాలెంజ్ పెట్టుకుంటే ఏం కొనిస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనము మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చినాం కాబట్టి ఇది అయిపోయింది. ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే గైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బొక్కి నవ్య. వద్దు, నాకు నందిని సిస్ తోనే ఛాలెంజ్ కావాలి. త్రివేణి సిస్, ఐ మిస్ యూ నందిని సిస్. మిస్ యూ టూ. ఈ రోజు నుంచి మా అక్క చూపిస్తాడండి వేరే లెవెల్. అసలు నీ అన్ని వీడియోలో నేనే గెలిచి మా అక్కకి అన్ని పనిష్మెంట్ ఇస్తాను. నాకు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చిందో అంతకు మించి ఇస్తాం మా అక్కకి. అంతేనా? అంతే మరి. అమ్మ, మళ్ళీ వచ్చి నాకు పెద్ద టాస్క్ చేసేలా ఉంది. చూపిస్తా నేను ఇప్పటి నుంచి వీడియోస్. అవునా? సరే చూద్దాం 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 మనకు చూడు చూస్తా. సెకండ్ కామెంట్ వచ్చేసి తులుగు తేజు. మరి ఇంకో అమ్మతో చేస్తారు, తను ఎవరు సిస్టర్? తను ఎవరు అనేది మేమైతే లాస్ట్ వీడియో Q&A వీడియోలో అన్ని క్లారిటీగా చెప్పాం. మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి. అది ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. పైన ఐ బటన్లో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి, చూడండి వాళ్ళు ఉంటే. ఓకేనా? థర్డ్ కామెంట్ వచ్చేసి పీ. కుకింగ్ వీడియోస్ చేయరు కానీ సూపర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనటం ఎందుకు అక్క? మమ్మల్ని ఊరించడం కాకపోతే ఇది అస్సలు కరెక్ట్ కాదక్క. ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన అందరికీ ఎందుకు కుకింగ్ వీడియోస్ చేయలేదు అనేది. కానీ ఇప్పటి నుంచి మంచి రెసిపీ ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంతకు మించి వీడియోలు అయితే ఇప్పటి నుంచి వస్తాయి. మా చెల్లికైతే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. మీరు చాలామంది అడిగారు ఎలా ఉంది అని చెప్పేసి. ఈరోజు చెప్తున్నా, మా చెల్లికైతే ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా కొంచెం తగ్గలేదు, అది కూడా క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2-3 డేస్లో అయిపోవచ్చు. ఇంకా చూడండి ఎలా ఇస్తుందో ఒక్కొక్క వీడియోలో. చూద్దాం, చూడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.